కలహకంఠీ లేదు. రండి 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 రండి. మా సోమిదేవమ్మ పేరు పెట్టుకు పుట్టింది కలహకంఠి, కలకలరవాల కోమల కంఠి. పులుసు రేగిందే. శివశివ, నీకోసం దాసిన తెచ్చాను. చేసేవి శివ పూజలు, వేసేవి ఈ వేషాలునా? దాసిని తెమ్మంటే ఈ పడుచుదాన్ని తెస్తావా? అవ్వా, పనికొక్కరు తిండికి ఇద్దరునా? అయ్యో కంఠి. అమ్మా, ఎలా సరిపెట్టుకుంటావో. మనసు మంచిదే, నోరే పైన పటారం లోన లటారం. పోవే లోపలికి. 10 రోజుల అంట్లు పెరట్లు అఘోరిస్తున్నాయి. వెళ్ళి శుభ్రం చేయి. పోవే. ఏరా, ఇక్కడే పడికావే? పశువులు కొట్టం కసు ఉడ్చు పో. అయ్యో, ఏమిటి చూస్తున్నావు? చూస్తున్నానే, అంతే. చూస్తున్నాడు. ఈశ్వర, ఒక్కాలితోనే ఉక్కిరి బిక్కిరై చస్తుంటే ఇద్దరితో ఎలా బ్రతుకుతున్నావయ్యా? ఏమిటి కూసా? నోరు కమలా కమలం కమలేన పయః. హరిశ్చంద్ర. స్వామి, విశ్వనాథుని అనుగ్రహం వల్ల మునివర్యుని రుణ విముక్తి లభించింది. నా కోసం మీరెన్నో ఇడుములు పొందారు. మన్నించండి, సెలవిప్పించండి. సెలవా? నీవిచ్చిన ధనముతో మా గురు రుణము తీరినది. మరి ఆశ్రమము వదలి, తిండి వదలి, తీర్థము వదలి, జపతప సంకీర్తనము వదలి గత 30 దినములుగా నీ వెంట తిరిగి తినే. మరి దానికి నా భత్యము మాట. మీ భత్యమా? అంత ఆశ్చర్యం ఎందుకయ్యా? లేదను, ఇవ్వలేనను కాళ్ళిడ్చుకుంటూ పోతాను. స్వామి స్వామి, ఆ మాట నా నోట రాదు. నన్ను అమ్మి మీ సొమ్ము గ్రహించండి. ఎక్కడ దొరికావయ్యా కొరకరాని కొయ్యా? రండి రండి, కాశీపుర వాసులారా రండి, కొనండి. అయోధ్యాపురాధీశ్వరుడు హరిశ్చంద్రుడు సత్యసంధుడు అన్న మాటకై 6 బిడ్డలను సైతం అమ్ముకున్న ఘనుడు చివరకు నా భత్యమునకు భాగముగా మిగిలినాడు. రండి, కొనండి, భృత్యునిగా కొనండి. ఓయ్ బాపనయ్య, బుద్ధి లేకపోతే సరే, నీ కూలీకి నోరు లేని మనిషిని అమ్ముతావా? తనకు తానే అమ్ముకొనుచున్నాడు. పోని ఇవ్వననమను, ఇవ్వలేననమను, నా దారిని నేను పోతాను. అసంభవం. ఎంత పాతకాలం మడిసివయ్యా. ఇదిగో సొక్క, ఏ బాపనయ్య లెక్కకు రొక్కనియే. నక్షత్రక స్వామి, శ్రమించాను. రుణ విముక్తుణ్ణి చేసి పంపండి. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీ సత్యసంధతకు తట్టుకోలేకపోతున్నాను. నన్ను మన్నించు. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది. గురువాజ్ఞ. నమస్కారం. హరిశ్చంద్ర, శంభో శంకర. ఇదిగో అరయ్య, కాటికి నానే ఏలిక. ఇదిగో దండం. శవాన్ని పుడితే 1, కాలితే 2. ఉన్నోడు లేనోడు తేడా లేదు. ఎలా ఆజ్ఞ. రాయ బుల్బుల్.
మాయాలోకం శాశ్వతం వనుచు సంభావించి మోహంబుతో నా ఇల్లేనని భార్య నాదియని ఈ నా సంతు సంపత్తులు ఖాయం బంచును నమ్ముకొన్న తనువు ఆ కాష్టంబునల్ కాలుచో నీ ఇల్లాలును రాదు పుత్రుడును రానే రాడు తోడై తుదిల్ ఆశాంత విశ్రాంత అధికార బధిరాంధ చండ శాసను రాజదండమేడ బ్రతుకంతా కలి బడబాగ్నిలో కాలి కుమిలిన నిరుపేద గోడదేడ పరుల నోళ్లను గొట్టి సిరులు మూటలు గట్టి కుళ్ళి చచ్చిన పాపి గోత్రమేడ ఈ సంఘరాక్షసి ఇనుపగు పిల్లలో చితికిపోయిన నాటి చితియదేడ ఏడ నాదేడ నీదేడ ఎవరిదేడ సాక్ష్యమే లేదు చేవ్రాలు జాడలేదు దళిత రూపము మృత్యురంగస్థలము నాస్తికే అస్తి ఈ శ్మశాన స్థలము ఈ శ్మశాన స్థలము ఈ శ్మశాన స్థలము ఈ శ్మశాన స్థలము చాలు చాలు పాఠాలు వలించేస్తారు సమిధిలో పట్టుకురంటారా అంటే ఏడుస్తారు. స్వామి ఆ, నేను తెస్తాను. చాలా సంతోషం నాయనా వెళ్ళరా. అది అమ్మా ఏం నాయనా? అయ్యవారికి సమిధలు తేవాలి, వెళతా. పాపిష్టిదాన్ని నీటి గడవతో ఎదురు నడిచానే, కుడి కన్నా తుడుతోంది. ఏమిటి అపశకునం? ఏరే పొద్దున్నుంచి బానెడు నీళ్లకు దిక్కులేదు కాని మెక్కడానికి గుండెడు కూడు కావాలా? నిన్ను మేపేది చాలక నీ అబ్బా ఎవడిస్తాడే ఆ కడవ డబ్బు? చెయ్యి జారిపోయిందే పాపం, ఇంకో కడవతో నీళ్లు పట్టరామా? ఏం కుసా నోరు రండి రండి. అవిగో సమిధలు, చూద్దాం పదండి. ఏమిటిది? ఆలు బిడ్డల నమ్ముకున్న నాడైనా చెదరని మనస్సు నేనెందుకో తల్లడిల్లుచున్నది. తండ్రి తండ్రి అన్న లోహితుని పిలిపే దశ దిశలా వినవస్తున్నది. ఏమో ఏమో ఉన్నావు. పర్లేదు చెప్పు.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి ఏంటిది? ఐ లవ్ యూ. సరే నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.